సికింద్రాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్ లో కలుషిత నీరు తాగి 138 మంది అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో 40 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కలుషిత నీరు విషయంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. నీటి కాలుష్యానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, చెప్పండి, సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్ లో నీటి కాలుష్యానికి కారణం ఏంటి? ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఏం జరిగింది అక్కడ? చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ లో గత కొద్ది రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుందంటూ అక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నటువంటి ఉద్యోగులంతా కూడా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అటు జలమండలి అధికారులు గానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు గానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఏకంగా దాదాపు 150 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో 40 మందికి పైగా చిన్నారులు తీవ్రంగా అస్వస్థతకు గురవడంతో వారందరినీ కూడా రైల్వే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ లోని రైల్వే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 138 మంది అస్వస్థతకు గురవడంతో అధికారులంతా కూడా ఒకసారిగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుంది, తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని చెప్పి ఇబ్బందికరంగా ఉంది అంటూ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించకపోవడం వల్లే ఈ రోజు ఈ సమస్య తలెత్తిందని చెప్పి కూడా స్థానికంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రైల్వే ఆసుపత్రిలో బాధితులందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. 40 మంది చిన్నారులు తీవ్రంగా అస్వస్థతకు గురవడంతో అత్యవసర చికిత్సా విభాగంలో రైల్వే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రతిభ, అయితే కమల్, అక్కడ ఇది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? అలాగే ఇంతకు ముందు చాలా రోజుల నుంచి కంప్లైంట్ ఇస్తున్నారు అని చెప్తున్నారు, కలుషితం అవుతుంది వాటర్ అని చెప్పి. అక్కడికి ఏ వాటర్ వస్తుంది, ఏ వాటర్ అందులో మిక్స్ అయిపోతుంది? రైల్వే క్వార్టర్స్ లోకి సరఫరా అవుతున్నటువంటి మంచి నీరు డ్రైనేజీ నీరు కలవడం, మధ్యలో దాన్ని పైప్ లైన్ ద్వారా వస్తున్నటువంటి నీళ్లలో ఇది కలుస్తున్న డ్రైనేజీ వాటర్ కలుస్తుందని చెప్పేసి రైల్వే క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నటువంటి వారు గత కొద్ది రోజుల క్రితం గుర్తించి ఈ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి వాటర్ వర్క్స్ అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరు స్పందించకపోవడంతో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఇప్పుడు ఈ నీళ్లు తాగినటువంటి రైల్వే క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళంతా కూడా గత కొద్ది రోజుల క్రితమే ఈ నీటిని కలుషితం అవుతున్నటువంటి ఈ నీటిని గుర్తించడం కూడా జరిగింది. ప్రస్తుతానికి 138 మంది ఆసుపత్రి పాలయ్యారు. 40 మంది చిన్నారులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. ఈ వాటర్ ఎక్కడైతే పైప్ లైన్ల ద్వారా నీరు వస్తుందో, కలుషితం అవుతుందో, దాన్ని ఉదయం నుంచి కూడా రైల్వే క్వార్టర్స్ లో ఉన్నటువంటి అధికారులంతా కూడా బయటికి వదలడం జరిగింది. ఎక్కడ కూడా ఇళ్లకు సరఫరా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి అధికారులు రంగంలోకి దిగి ఎక్కడ నీటి కాలుష్యం జరుగుతుంది, ఎక్కడెక్కడ మంచినీటి పైప్ లైన్ లో డ్రైనేజీ వాటర్ కలుస్తుంది అన్నది కూడా అధికారులు ఉదయం చూడడం జరుగుతుంది. అయితే కమల్, గతంలో ఎప్పుడైనా ఈ కలుషిత నీరు తాగి అనారోగ్యం పాలైన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఆ ఏరియాలో? ఇదే ఘటన రిపోర్ట్ అయింది. దీనికి సంబంధించి అధికారులకు గత కొద్ది రోజులుగా గతంలో ఇటువంటి ఘటన పునరావృతమైంది. మళ్ళీ నీరు వచ్చి అనారోగ్యం కూడా ఫిర్యాదులు కూడా చేయడం. ఈసారి